దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆరంభ సంఘ అస్థిరతకు అపవాది అస్త్రాలు. ఆరంభ సంఘం, ప్రారంభ సంఘం, ఆది సంఘం. క్రీస్తు శకం 30 యేసుక్రీస్తుల వారు పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. పెంతెకోస్తు పండుగ దినం. ఆ రోజున పరిశుద్ధాత్ముని యొక్క రంగప్రవేశం జరిగింది. సంఘం ఆవిర్భవించింది. 3000 మందితో ప్రారంభించబడిన సంఘం. అక్కడ నుంచి ఇక అంచెలంచెలుగా క్రమక్రమముగా సంఘం ఎలా వ్యాపించిందో, సంఘం ఎలా విస్తరించిందో అపోస్తల కార్యముల గ్రంథములో మనం చూస్తూ ఉంటాం. ఈ అపోస్తలుల కార్యములు అనే ఈ గ్రంథం ఏదైతే ఉందో ఇది సంఘ చరిత్రను తెలియజేసే పుస్తకం. క్రొత్త నిబంధనలో చరిత్ర పుస్తకం అని అపోస్తల కార్యముల గ్రంథాన్ని చెప్తుంటారు. పాత నిబంధనలో 12 చరిత్ర పుస్తకాలు అని ఎలా మాట్లాడుకుంటామో, యెహోషువ మొదలుకుంటే ఎస్తేరు గ్రంథం వరకు, అలానే ఇక్కడ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి అపోస్తలుల కార్యములు అంటే సంఘం ఎలా ఆవిర్భవించింది, సంఘం ఎప్పుడో ఆవిర్భవించింది, సంఘం ఎలా వ్యాపించింది, ఇలా సంఘ వ్యాప్తిలో వచ్చిన శ్రమలు, హింసలు, వీటన్నిటిని సంఘం ఎలా ఎదుర్కొంది, వీటి మధ్య ఎలా సంఘం స్థిరపరచబడింది అనే ఈ సంగతులన్నీ మనకు తెలియాలి అంటే మనం చదువుకోవలసినటువంటి చరిత్ర పుస్తకమే క్రొత్త నిబంధనలో సంఘ చరిత్ర. అలా చెప్తున్నాను, సంఘ చరిత్రను చెప్పే పుస్తకమే అపోస్తలుల కార్యములు. ఈరోజు నాడు ప్రారంభించబడినటువంటి సంఘం, ఆ ప్రారంభించబడినటువంటి సంఘాన్ని అస్థిరపరచుటకు, బలహీనపరచడానికి అపవాది వాడు చెయ్యని ప్రయత్నం లేదు. ఎన్నో అస్త్రాలు, ఎన్నో ఆయుధాలు, ఎన్నో బాణాలు ఉపయోగించింది. అందులో కొన్నింటిని మనం చూడాలి. నాటి సంఘంతో నేటి సంఘాన్ని కూడా మనం పోల్చుకోవాలి. అంత భయంకరమైనటువంటి కాలములోనే సంఘం అంతగా బలపడితే, నిలబడితే, ఈరోజు ఆ సంఘంతో పోల్చుకుంటే నేడున్నటువంటి సంఘాలకు లేదా నేడున్న సంఘానికి వచ్చేవి ఎన్నిక లేనివి అని చెప్పాలి, చాలా చిన్నవి అని చెప్పాలి, చాలా స్వల్పమైనవి అని చెప్పాలి. అంతేకాక క్రీస్తు విరోధులు, బైబిలు వ్యతిరేకులు, క్రైస్తవ్యం అంటే గిట్టని వారందరికీ కూడా ఇదొక హెచ్చరిక లేదా ఇదొక గుణపాఠం అని కూడా మనం చెప్పుకోక తప్పదు. ప్రియులారా, ఆది నుంచి కూడా అసలు యేసుక్రీస్తుల వారి జన్మ నుంచే మనం ఆలోచిస్తే యేసుక్రీస్తుల వారిని లేకుండా చేయాలి అని అపవాది చేసిన ప్రయత్నాలు మనకు తెలియంది కాదు. ఎందుకంటే సంఘానికి మూలం, సంఘానికి కర్త యేసుక్రీస్తుల వారు కదా, ఆయనే కదా శిరస్సు సంఘానికి. యేసుక్రీస్తుల వారు పుట్టారు, తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు, హేరోదు ముందు నిలవబడ్డారు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అన్నాడు, నేనుండగా యూదులకు మరొక రాజా అన్నాడు. వెంటనే శాస్త్రులను పిలిచాడు, వెతకండి అన్నాడు. చూశారు, నిజమే, మీకా గారు చెప్పారు, యోదయ దేశపు బెత్లెహేము యూదా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఉన్నాయ్యా, లేఖనాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. అయితే మీరు వెళ్ళండి, మీరు చూడండి.
ఆ తర్వాత వచ్చి మీరు నాకు చెప్పండి అని ఒక కుయుక్తితో మాట్లాడాడు హేరోదు. కానీ దూత చేత హెచ్చరించబడిన వారుగా ఈ జ్ఞానులు వెళ్ళారు, పూజించారు, మరో మార్గమున వెళ్ళిపోయారు. అందుకు ఆగ్రహం చెందినవాడై, కోపంతో నిండిపోయిన వాడై హేరోదు 2 సంవత్సరాలలోపు మగపిల్లలందరినీ ఏం చేయమన్నాడు? చంపించేసేయండి అన్నాడు. ఎందుకు? అందులో యేసుక్రీస్తుల వారు కూడా ఉన్నారు కనుక. అంటే ఆ రోజు హేరోదు ద్వారా చేయబడిన లేదా పలకబడిన మాట మనం చూస్తుంటే, ఎందుకు 2 సంవత్సరాలలోపు మగపిల్లలందరినీ చంపమన్నాడు అంటే, అందులో యేసుక్రీస్తుల వారు కూడా ఉంటారు కనుక. అంటే ఆదిలోనే యేసు అనే వ్యక్తి లేకుండా చేస్తే, యేసును ఆరంభంలో చంపేస్తే ఇక ఏ గొడవ ఉండదు కదా అనుకుంది అపవాది. కానీ దేవుడు తప్పించాడా? నిలబెట్టాడా? తప్పించాడు, నిలబెట్టాడు. అలాని అపవాది అంతటితో ఆగిపోయిందా? అంతటితో అది తన పోరాటంలో నుంచి తప్పుకుందా అంటే లేదు. యేసు పెరిగాడు, పెద్దవాడయ్యాడు, 30 ఏళ్ళు వచ్చాయి, బాప్తిస్మం తీసుకున్నాడు, అరణ్యానికి కొనుకోబడ్డాడు. అక్కడ శోధన, 40 దినాల ఉపవాసం అనంతరం యేసుప్రభుల వారి దగ్గరకు వచ్చింది. అది వచ్చి యేసుపై ఉపయోగించిన అస్త్రాలు మనకు తెలియంది కాదు. శరీరాశను చూపించింది, నేత్రాశను చూపించింది, జీవపడంబాన్ని కూడా చూపించింది. కానీ ప్రభువు లొంగిపోలేదు. వాడు ప్రయోగించిన ప్రతి అస్త్రాన్ని త్రిప్పికొట్టాడు. నా కాళ్ళకు మొక్కు అని వాడు అన్నాడు అని అంటే వాడు ఏంటండి? వాడు ధైర్యం ఏంటి చెప్పండి? యేసుక్రీస్తుల వారిని నీవు నాకు మ్రొక్కితివా, నీ అధికారం అంతా నీదే అయిపోతుందయ్యా, ఒక్కసారి మొక్కరాదు అంటే ఒక్కసారి లొంగిపో, నాకు మొక్కడం అంటే లొంగిపోవడం. యేసుక్రీస్తు లొంగిపోలేదు, అలా అని ఆగిపోయింది. అది అక్కడ నుంచి మీరు చూడండి, ఇక యేసుక్రీస్తుల వారిని సిలువకు అప్పగించేంత వరకు ఆగలేదు. ఆఖరికి యేసుక్రీస్తుల వారు చనిపోయారు సిలువలో. అని వచ్చిన కార్యం పూర్తయిపోయింది. సమాధిలోకి వెళ్ళాడు, 3వ దినాన లేచాడు. 30న క్రీస్తు శకం 30న పెంతెకోస్తు పండుగ దినాన సంఘం ప్రారంభమైపోయింది. ఇక యేసుక్రీస్తుల వారు తన పని పూర్తి చేసుకుని తను వెళ్ళిపోయాడు. కానీ అపవాది మాత్రం తన పనిని నుంచి విరమించుకోలేదు. నువ్వు వెళ్ళిపోయావు కదా, ఇక సంఘాన్ని చూడు, ఎటువంటి హింసలకు నేను గురి చేస్తానో, సంఘాన్ని ఎలా శ్రమ పెడతానో చూడు అని క్రీస్తు పైన, క్రీస్తును నమ్మిన క్రైస్తవుల పైన, ప్రకటించే అపోస్తలుల పైన కక్షతో, అపవాది పగతో వారిని భయంకరమైన శ్రమలకు, హింసలకు గురి చేసింది. కారణం ఏంటంటే సంఘం అనేది భూమి మీద ఉండకూడదు, సంఘంని లేకుండా చేయాలి. ఈ భూమి మీద అసలు సంఘం ఉండకూడదు. సంఘాన్ని లేకుండా చేయటానికి, సంఘాన్ని సమాధి చేయటానికి, సంఘం యొక్క ఆనవాళ్ళ లేకుండా చేయటానికి అపవాది నాట నుండి నేటి వరకు వాడు చేస్తున్న ఎన్నో విఫల ప్రయత్నాలు. ఆ రోజు ప్రారంభంలో వాడుకున్నటువంటి అన్ని ఆయుధాలను ఉపయోగించింది, సంఘం పైన అన్ని అస్త్రాలను ఉపయోగించింది. అందులో ప్రధానంగా సంఘాన్ని అస్థిరపరచడానికి 2 విధాల శ్రమలు లేదా 2 విధాల హింసలు మనం చూస్తుంటాం. ఒకటేంటంటే సంఘం వెలుపల నుంచి వచ్చేటువంటి శ్రమలు, సంఘం యొక్క సంఘం వెలుపల నుంచి సంఘాన్ని శ్రమ పెట్టాలి లేదా సంఘాన్ని అస్థిరపరచాలి అని సంఘము బయట నుంచి ప్రయత్నాలు ప్రారంభించింది. 1. 2 సంఘం లోపలకు కూడా వచ్చేసింది. అది మొదటి ప్రయత్నంగా ఏం చేసిందంటే సంఘము వెలుపల నుంచి ప్రయత్నం చేసింది. నో, సంఘం లొంగిపోలేదు. నెక్స్ట్ 2వ ప్రయత్నంగా సంఘం లోపలికే వచ్చేసి సంఘం లోపల ఉన్న వ్యక్తుల ద్వారా సంఘాన్ని అస్థిరపరచాలి. బయట వారిని వాడుకున్నప్పుడు అది వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ ఏం చేయాలి? లోపల వాడిని ఉపయోగించుకోవాలి. ఈ 2 ప్రయోగాలు చేసింది. అందులో మొదటి ప్రయత్నంలో
బయట వారిని లేదా వెలుపల నుంచి అది ఉపయోగించినటువంటి అస్త్రాలను మనం చూస్తుంటే అందులో కూడా మళ్ళీ 2 విధాలుగా మనకు కనబడుతుంది. లేదా 2 రకాలుగా అది సంఘాన్ని హింసించినట్టుగా, శ్రమ పెట్టినట్టుగా చూస్తుంటాం. ఒకటి యూదుల వలన, 2 రోమియుల వలన. ఒకటి యూదులను రేపింది, 2 రోమా ప్రభుత్వాన్ని లేదా రోమియులను వారి మీదికి రేపింది లేదా ఉసుకొల్పింది అంటాం. మొట్టమొదటిగా యూదుల విషయాన్ని మనం చూస్తుంటే యూదులు క్రైస్తవ్యం పైన చాలా పగతో ద్వేషంతో ఉన్నారు. కారణం ఏంటంటే క్రైస్తవ్యం అన్నది యూద మతములో నుంచి పుట్టింది, మర్చిపోకూడదు. క్రైస్తవ్యం అనేది యూద మతములో నుంచి వచ్చింది. ఎందుకు అంటే యేసుక్రీస్తు ఎవరు? యూదుడు. యేసుక్రీస్తు యూదుడు. అలానే యేసును వెంబడించిన 12 మంది అపోస్తలు వాళ్ళెవరు? వాళ్ళు కూడా యూదులే. అంటే ఒకప్పుడు యేసు అనేవాడు మనవాడు, యేసును వెంబడించిన వాళ్ళు మనవాళ్ళు. మన వాళ్ళయుండి మనలో నుంచే బయటికి వెళ్ళి మన నమ్మకాన్నే లేకుండగా మరొక క్రొత్త నమ్మకాన్ని, విశ్వాసాన్ని స్ప్రెడ్ చేస్తారా, వ్యాపింపచేస్తారా? దీని వలన యూదా మతానికి నష్టం వాటిల్లుతుంది. యూదా మతం మైనారిటీలోకి వెళ్ళిపోతుంది, మెజారిటీ కోల్పోతారు అనే ఒక భయాన్ని, ఆందోళనను యూదులలో రేపిందది. అందుకే కదండి యూదులలో ఒకానొక సమయంలో పౌలు గారిని తార్సు పట్టణానికి చెందిన కిలికియలోని తార్సులో పుట్టిన, చిన్ననాటి నుంచి గమలీయేలు అనే వ్యక్తి దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవాడుగా, నిష్ఠ గరిష్ట కలిగినటువంటి వ్యక్తిగా మనకు పౌలు గారు కనబడుతుంటారు. ధర్మశాస్త్రం విషయంలో అతన్ని రేపింది, అతన్ని విడిచిపెట్టింది క్రైస్తవ్యం పైకి. ఆ సమయంలో స్టెఫెన్ అనే వ్యక్తిని ఎంత దారుణంగా, ఎంత భయంకరంగా హింసించారో, చంపారో మీకు తెలుసు కదా. అపోస్తుల కార్యములు ప్రారంభమే కదా, అది ఆరంభ సంఘమే కదా. అంతే కదండి, 2వ అధ్యాయంలో ప్రారంభమైంది సంఘం. 3, 4, 5, 6కు వచ్చేటప్పటికి సంఘం వ్యాపిస్తుంది. అది చూసి భరించలేకపోయారు, తట్టుకోలేకపోయారు. అప్పుడు 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ స్టెఫెనును ఎంత క్రూరంగా చంపుతున్నారో ఒకసారి మీరు చూడగలిగితే ఈ సమయంలో చూడాలి మనం. ఎందుకంటే ఎన్ని విధాలుగా ఆ సంఘాన్ని హింసలకు, శ్రమలకు గురి చేశాడో అపవాది మీరు చూస్తుంటే 7వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 53లో 54లో వారి మాటలు విని, వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. 58 అప్పుడు వారు కేకలు వేసి చెవులు మూసుకొని, 58 కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకు అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఇంతకిక్కడ చంపిన వాళ్ళు ఎవరు నా ప్రశ్న. ఇక్కడ చంపిన వాళ్ళు ఎవరు? స్టెఫెన్ అనే వ్యక్తిని చంపిన వాళ్ళు ఎవరు? ఇంతకు స్టెఫెన్ అనే వ్యక్తి ఎవరు? స్టెఫెను క్రైస్తవుడు. క్రైస్తవుడైన, క్రీస్తు కొరకు మాట్లాడుతున్న, క్రీస్తును ప్రకటిస్తున్న స్టెఫెన్ అనే ఈ సువార్తికుడిని అత్యంత దారుణంగా, అతి కిరాతకంగా, ఏ మాత్రము కూడా మానవత్వం లేని మృగాల్లా పట్టణపు వెలుపలకు వెళ్ళగొట్టి అక్కడ నిలవబెట్టి రాళ్లతో కొట్టి అంత క్రూరంగా చంపిన వీళ్ళు ఎవరు అంటే యూదులు. చంపిన వాళ్ళంతా ఎవరు? యూదులు. అంటే ఇలా స్టెఫెన్ అనే ఈ వ్యక్తిని ఇంత దారుణంగా చంపితే అందరూ భయపడిపోతారు. సంఘం అంతా భయపడిపోవాలి, గజగజ వణికిపోవాలి, సంఘం అంతా చెదిరిపోవాలి, సంఘం అంతా అల్ల కల్లోలం అయిపోవాలి. మళ్ళీ ఎవరు ఇంకొకరు యేసు కోసం మాట్లాడడానికి వీల్లేదు. యేసు గురించి పాటలు, యేసు గురించిన మాటలు, యేసు గురించిన ప్రార్థనలు ఇవి ఏవి మనకు వినపడకూడదు, కనబడకూడదు అని అంటే ఒక్కరిని తీసుకొని వచ్చి అందులో సేవకుడైన వాడిని అందరి ముందు తీసుకొని వచ్చి రాళ్ళతో కొట్టి చంపితే ఇది చూసిన తర్వాత సంఘం ఏమైపోవాలి? భయపడిపోయి క్రీస్తుని విడిచిపెట్టాలి, సంఘం సమాధైపోవాలి. ఇదే కదా వాళ్ళ ఇంటెన్షన్, అదే కదా వాళ్ళ ఉద్దేశం, అదే కదా. చేసింది ఎవరు? యూదులండి. ఇక్కడ చేసిన పని, ఇక్కడ ఈ పని చేసిన వాళ్ళు ఎవరంటే యూదులు.
అందుకే చివరికి వెళ్ళేటప్పటికి అదే అధ్యాయంలో క్రిందికి వెళ్ళేటప్పటికి సౌలు కూడా ఈ చావును సమ్మతించిన వాడుగా మనకు కనబడతారు. ఈ స్టెఫెను యొక్క వస్త్రములు తీసుకొని వెళ్ళి సౌలు అనే ఒక యవనస్తుని పాదముల యొద్ద పెట్టారు. సౌలు కూడా ఈ చావుకు తన సమ్మతిని, తన అంగీకారాన్ని తెలిపినట్లుగా అక్కడ మనం చదువుకుంటూ 7 చివరికి వెళ్ళేటప్పటికీ విషయం ఏంటి చెప్పమంటారా? స్టెఫెను చంపిన సంఘం చెదిరిపోలేదు, సంఘం కలత చెందలేదు, సంఘం భయపడలేదు. ఇది చూసి ఇంకా భరించలేకపోయారు యూదులలో ఉన్న మత ఛాందస్సవాదులు, యూదులలో ఉన్న మత ఉన్మాదులు. ఈ మత ఛాందస్సవాదముతో, మత ఉన్మాదముతో అప్పటికి ఒక సేవకుణ్ణి కిరాతకంగా చంపినా క్రైస్తవ్యం ఆగటం లేదు, సంఘం భయపడటం లేదు, సంఘం విస్తరిస్తూనే ఉందని ఆలోచించి ఏకంగా సంఘము లోపలికే పంపించేశారు సౌలు అనేటువంటి మరొక వ్యక్తిని. అది 8వ అధ్యాయం ప్రారంభం. ఇప్పుడు చూడండి 8 ప్రారంభం, 8 ప్రారంభం చూడండి. 8వ అధ్యాయం క్రింద 8వ అధ్యాయం ప్రారంభంలో ఆ కాలం ముందు అంటే అదే స్టెఫెను గారిని చంపినటువంటి ఆ కాలం ముందే ఒకవైపు స్టెఫెనుని చంపారు. అప్పుడే స్టెఫెను చనిపోతే స్టెఫెను తీసుకుని వెళ్ళి భక్తి కలిగిన వాళ్ళంతా కూడా సమాధి చేసి వచ్చారో లేదో, స్టెఫెనుని తీసుకుని వెళ్ళి సమాధి చేసి వచ్చారు. ఈలోపు పౌలు మరలా విరుచుకుపడుతున్నాడు. సౌలు అనే వ్యక్తి విరుచుకుపడుతున్నాడు. ఎంత భయంకరంగా, ఎంత ఘోరంగా విరుచుకుపడుతున్నాడు మీరు చూడాలి. ఇప్పుడు ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు మామూలు హింస కాదు, గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తి కలిగినటువంటి మనుష్యులు స్టెఫెనును సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. చూసారా? మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో, తర్వాత ఏం చేశారు, తర్వాత ఏం జరిగిందో చెప్పండి. తర్వాత ఏం జరిగిందో చూస్తారా? సౌలైతే చెప్తున్నాడు, సౌలైతే ఇంటింటికి వెళ్ళి, ఇంటింట వెళ్ళి అని ఆ మాట కంటే కూడా అక్కడ ఉపయోగించిన పదం ఏంటంటే ఇంటింట జొచ్చి అన్న పదం అక్కడ ఉపయోగించబడింది. అదే అక్కడ ఉపయోగించారు. ఇంటింట జొచ్చి అంటే తన అర్థం ఏంటంటే వెళ్ళటం వేరు, బలవంతంగా చొరబడటం వేరు. బలవంతంగా చొరబడుతున్నాడు ఇంటిలోనికి. అలా బలవంతంగా అనుమతి లేకుండగా చొరబడిపోయి, మీరు క్రైస్తవులు అండి, అలా అయితే ఈడ్చుకొని బయటకు వచ్చేసాడట. స్త్రీ అని చూడలేదు, పురుషుడని చూడలేదు, వృద్ధుడని చూడలేదు, పిల్లలని చూడలేదు. అలా బయటికి ఈడ్చుకొని వెళ్ళి తీసుకొని వెళ్ళి చెరసాలలో వేశాడు. ఎంత భయంకరమైనటువంటి శ్రమలు చెప్పండి. ఇదంతా ఎవరు అనుకుంటున్నారు? ఎవరిచ్చారు ఈ సౌలుకి పవర్? రోమా గవర్నమెంట్ ఇవ్వలేదు ఈ పవర్స్. రోమా ప్రభుత్వం ఇచ్చిన పవర్స్ కావివి. ఎవరికి? సౌలు గారికి. మరి ఎవరిచ్చారు ఈ పవర్స్? యూదులు ఇచ్చారు. యూదులలో ఎవరిచ్చారు? మత పెద్దలు ఇచ్చారు. మత పెద్దలు, పీఠాధిపతులను, అందులో యూదుల్లో పీఠాధిపతులు అన్నమాట వాళ్ళు. వారు అగ్రపీఠముల మీద కూర్చుండేవారు అని చెప్తాడు. చూసారు యేసుప్రభుల వారు. అంటే యూదులలో యూదులలో మఠాలు, ఆ మఠాలకు ఎవరున్నారు? పీఠాధిపతులు ఉన్నారు. ఆ పీఠాధిపతులే సౌలు అనేటువంటి వ్యక్తిని పిలిచి, అరే వెళ్ళురా, మేము ఉన్నావురా, మీ వెనక మేము ఉన్నాం కదా, నువ్వు నీ గురించి ఆలోచించుకో, నీ ఫ్యామిలీ కోసం ఆలోచించుకో, నీకెంత కావాలో అని ఎంత అనేటువంటి ఆ విషయాలు అతనితో మాట్లాడారో లేదో తెలియదు, కానీ ఒక రకమైనటువంటి ఉన్మాదాన్ని మాత్రం నింపేశారండి. మనమేంటి, మన మతం ఏంటి, మన గౌరవం ఏంటి, మన ధర్మం ఏంటి, మన ఆచారాలేంటి, మన పద్ధతులేంటి, వీటన్నిటికీ భిన్నంగా ఈరోజు అపోస్తలులు అనబడిన వారు ఆ క్రైస్తవ్యాన్ని గురించి మాట్లాడుతూ, క్రీస్తు కొరకు ప్రకటిస్తూ అనేక మందిని క్రీస్తు మార్గంలోకి నడిపించటం వలన మన ధర్మం ఏమైపోవాలి చెప్పు, మన మతం ఏమైపోవాలో చెప్పు అని ఈ యవనస్తుడైన ఈ సౌలును ఉసిగొలిపి, రేపి, ఉన్మాదిగా మార్చి సంఘంపై విడిచిపెడితే చేస్తున్న పనులు చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ ఈడ్చుకొని వెళ్ళిపెట్టేశాడు. 9వ అధ్యాయానికి వస్తే దమస్కులో ఉన్న వారిని ఏకంగా చంపడానికే బయలుదేరుతున్నాడు 9వ అధ్యాయంలో. మీరు 9వ అధ్యాయం ప్రారంభం చూస్తారా? 9వ అధ్యాయం ప్రారంభం, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు. ఏంటి ప్రాణాధారం?
ప్రభు యొక్క శిష్యులను బెదిరించుట, హత్య చేయుట. బెదిరించుట, హత్య చేయుట అంటే ఆ రోజుల్లో యూదులలోని మత పెద్దలైన వారు ఇటువంటి సౌలు అనేటువంటి యవనస్తులందరినీ చేరదీసి వారిని కూర్చోబెట్టి వారికి నేర్పిస్తున్న పాఠాలు ఇవి. వాళ్ళకి నేర్పిస్తున్న పాఠాలు ఇది ఆ రోజు జరిగినవి. మీకు ఏవో గుర్తొస్తున్నాయా? ఎక్కడో జరుగుతున్నట్టుగా అనిపిస్తున్నాయా? ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు. ఒకప్పుడు అక్కడ జరిగాయి యెరూషలేములో. ఒకప్పుడు అప్పుడే జరిగాయి. ఒకనాడు ప్రాణాధారమైనట్టుగా అనుకున్నాడు. చూసారా? ఏంటయ్యా ఏంటి మీ లక్ష్యం ఏంటి అని సౌలుని అడిగితే ఆ సమయంలో ఏంటి మీ లక్ష్యం ఏంటి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఏమవుదాం అనుకుంటున్నారు అని అంటే ఆయన అంటున్నాడు, నాకు ఒకటే ఒక లక్ష్యం అండి. ఏంటంటే క్రైస్తవులైన వారిని బెదిరించటం, అవసరమైతే వారిని చెరసాలలో పెట్టడం, ఇంకా అవసరమైతే వారిని హత్య చేయటం. క్రీస్తు అనేవాడు మాట, క్రీస్తు అనే పేరు వినబడకుండా, అసలు క్రీస్తుల గురించి మాట్లాడే వాళ్ళు లేకుండా, క్రైస్తవమే లేకుండా, సంఘమే లేకుండా చేయటమే నా ధ్యేయం, చేయటమే నా లక్ష్యం అని యూదా మత పెద్దల ఆధ్వర్యములో పనిచేస్తున్న ఒక యూదా ఉన్మాదిగా కనబడుతున్నాడు కదా సౌలు అనే వ్యక్తి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? సంఘం ఇవన్నీ జరుగుతున్నప్పుడు సంఘంలో ఏమైపోతుంది చెప్పదు? గలిబిలి కదా, సంఘం కలవరం కదా, క్రైస్తవ్యం అంతా కూడా భయపడిపోదు. ఎంత జరుగుతుందండి? ఏమండి ఎక్కడో జరిగాయి అనుకుంటాను. ఒకవేళ మీ సంఘాన్ని నడిపించే కాపరినే తీసుకెళ్ళి మీ అందరి ముందు తీసుకుని రాళ్ళతో కూడా చంపేశారనుకోండి, మీరు వెళతారా మళ్ళీ సంఘానికి వెళతారంటారా? ఆ సంఘానికి వెళ్ళడం ఏమో సంగతి. ఇంట్లోకి వెళ్ళిపోయి వెంటనే ఈశ్వర ఫోటోలు తీసి పడేయరు, మీరు పేర్లు కూడా అవసరంతో మార్చేసుకోరు, బైబిల్ కూడా దాచిపెట్టరు. భయం అంటే ఏంటంటే సంఘాన్ని అస్థిరపరచడానికి ఆ రోజు అపవాది ఒకవైపు యూదులను రెచ్చగొడుతుంది, యూదులను రెచ్చగొట్టింది. అది యూదులలో పెద్దలైన వారు అమాయకులైన యవనస్తులను రెచ్చగొట్టారు. వారు సృష్టిస్తున్నటువంటి విలయం ఇది. ఆ తర్వాత 12వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి అక్కడ కూడా మీరు చూడండి యూదులు ఏం చేస్తున్నారు. 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం ప్రారంభంలో అపోస్తుల కార్యములు 12 ప్రారంభంలో దాదాపు అదే కాలమందు రాజైనటువంటి హేరోదు సంఘపు వారిలో కొందరిని సంఘపు వారు అంటే ఎవరు? క్రైస్తవ్యం. సంఘం అంటే ఏ సంఘం అనుకుంటున్నారు? కుల సంఘాలు కాదు, ఇది వృత్తి సంఘాలు కాదు. ఇక్కడ సంఘం అంటే క్రైస్తవ్యం అని అర్థం. బైబిల్లో సంఘం అంటే క్రైస్తవ్యం అని అర్థం. సంఘం అంటే ఏంటి? క్రీస్తు శరీరం, అదే కదండి సంఘం అంటే. అని ఆయన శరీరం. ఈ సంఘానికి శిరస్సుగా ఎవరున్నారు? క్రీస్తున్నాడు. కనుక దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. అక్కడ స్టెఫెనును వాళ్ళు చంపారు. ఇక్కడికి వచ్చేటప్పటికి యాకోబునేమో ఎవరు చంపారట? హేరోదు ఎందుకు చంపాడు? ఈ హేరోదు అగ్రిప్ప అనేటువంటి హేరోదు ఎందుకయ్యా యాకోబును చంపించావు అని అంటే, నేను యూదులకు ఫేవర్ అయిపోవాలి. వీడొక పిచ్చి, వీడిదొక అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు అంటారు కదా. ఓటు బ్యాంక్ రాజకీయాలు అంటే చూసారా, ఈ రోజుల్లో ఓపెన్గా చెప్తున్నారు, అయ్యా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, బైబిల్ను కాల్చేస్తున్నారు, సువార్తలో సభను అడ్డుకుంటున్నారు, సువార్త కార్యక్రమాలు కూడా జరగనివ్వటం లేదు, నానా దుర్భాషలు ఆడుతున్నారు. అయ్యా మరి కొంచెం మీరు నాయకులు కదా, మీరు పెద్దలు కదా, మరి ఈ ప్రాంతానికి ఈ నియోజకవర్గానికి మీరే కదా మొదటి వ్యక్తి, మరి ఏం చేస్తారయ్యా క్రైస్తవుల పక్షాన అంటే, మీరు ఎంతమంది ఉన్నారు నీకెందుకు, మీ సంఖ్య ఎంత? అయ్యా మీ కొద్ది మంది కోసం ఎంతమందిని వదులుకుంటానా, కనుక నేను వాళ్ళకు ఫేవర్గానే చేస్తాను తప్ప మీకు ఫేవర్గా చేయను. ఎందుకు? మీ 10 ఉన్నాయి ఓట్లు, వాళ్ళ 100 ఉన్నాయి, ఈ 10 ఓట్ల కోసం 100 ఓట్లు పోగొట్టుకుంటానా? అవసరమైతే ఇంకో చర్చి మీద కూడా దాడి చేయమంటాను అన్నట్లుగానా? ఒకనాడు హేరోదు ఆ పని చేశాడు. ఎందుకంటే తర్వాత మాటలు మీకు కనబడుతుంది, ఇది యూదులకు ఇష్టమైన కార్యము. చూసారా, ఇది యూదులకు ఇష్టమైన కార్యం. ఏది యూదులకు ఇష్టమైన కార్యం అంటే అపోస్తలులను చంపడం,
సేవకులను చంపడం, క్రైస్తవులను హింసించటం, సంఘాన్ని హింసించటం, సంఘమును హింసించటం, క్రైస్తవ్యాలను శ్రమల పాలు చేయటం, సేవకులను బెదిరించటం, సేవకులను చంపటం, ఆటంకపరచడం, ఇది యూదా మత పెద్దలకు, యూదా ఉన్మాదులకు లేదా యూదా మతములో ఉన్న వారికి ఇష్టమైన కార్యము గనుక యూదుల సంఖ్య ఎక్కువగా ఉంది అన్న కారణముతో నేను వాళ్ళకి ఇష్టమైంది చేస్తే వాళ్ళు నాకు ఫేవర్గా ఉంటారు కదా అని ముందుగా ఏం చేశారట, ఇతను చంపించేశాడట. చంపించేశాడు. ఎంత విచిత్రంగా ఉందో చూసారా చరిత్ర, ఎంత ఆశ్చర్యకరంగా ఉందో చూసారా. ఆ రోజు ఏది జరిగిందో ఈరోజు కూడా మన సమాజంలో అదే జరుగుతున్నట్టుగా కనబడుతుంది కదా. మొదటి శతాబ్దంలో ఏది జరిగిందో, ప్రారంభ సంఘానికి ఏది జరిగిందో, ఈరోజు 21వ శతాబ్దంలో ఉన్న క్రైస్తవ్యం పట్ల కూడా ఇదే జరుగుతుంది. 21 కాదు, 31లో కూడా ఇదే జరుగుతుంది. నాడు జరిగిందే నేడు, నేడు జరిగిందే రేపు. ఎప్పటికీ ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవి యూదుల వలన కలుగుతున్నటువంటి శ్రమలు, ఇవి యూదుల వలన వచ్చినటువంటి హింసలు నాడున్నటువంటి క్రైస్తవ్యానికి, సంఘానికి. అయినప్పటికీ సంఘం ఏమైనా చెదిరిపోయిందా, సంఘం ఏమైనా భయపడిపోయిందా, సంఘం ఏమైనా సంఘం ఏమైనా సమాధి అయిపోయిందా అని ఒకవేళ మీరు అనుకుంటే, సంఘం ఈ శ్రమల మధ్య, హింసల మధ్య, బాధల మధ్య, బెదిరింపుల మధ్య అంతకంతకు సంఘం వృద్ధి చెందినట్టుగా, వ్యాప్తి చెందినట్టుగా, విస్తరించినట్టుగానే మనకు కనబడుతుంది తప్ప సంఘం ఎక్కడ కూడా ఆగిపోలేదు. అప్పుడు మరలా వాడిక రెండవ రూట్ ఎంచుకున్నాడు. రెండవ అస్త్రాన్ని వాడు వాడుకుంటున్నాడు. అదేంటంటే, యూదుల వలన కలిగిన శ్రమల వలన సంఘం భయపడటం లేదు కనుక, సంఘ వ్యాప్తి ఆగటం లేదు కనుక, రెండవదిగా డైరెక్ట్గా గవర్నమెంట్నే దింపితే అయిపోతుంది కదా అనుకున్నాడు వాడిక. ఆ రోజున రోమా గవర్నమెంట్, ఆ రోజున రోమ ప్రభుత్వం దిగుతుంది. ఇక ప్రభుత్వం యాక్షన్లోనికి దిగింది. ఏంటి, ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మారుస్తున్నాడు అపవాది. ఇప్పుడు కష్టం వస్తే, సమస్య వస్తే, బాధ వస్తే ప్రభుత్వాన్ని చెప్పుకుంటాం. కానీ ఆ ప్రభుత్వమే కష్టపెడితే, ఆ ప్రభుత్వమే శ్రమ పెడితే, ఆ ప్రభుత్వమే హింసిస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు రోమా ప్రభుత్వాన్ని, రోమా ప్రభుత్వంలో ఉన్న అధికారులను, రోమా ప్రభుత్వాన్ని ఏలుతున్న చక్రవర్తులు ఏం చేస్తున్నారు? రోమా చక్రవర్తులు, అందులో ముఖ్యంగానండి నీరో అనేటువంటి చక్రవర్తి పౌలు గారి కాలంలో మనకు కనపడుతుంటాడు. నీరో చక్రవర్తి, క్లాడియస్ తర్వాత క్లౌదియ చక్రవర్తి పేరు మన బైబిల్లో చదువుకుంటాం 18లో అపోస్తల కార్యములలో. ఈ క్లౌదియ చక్రవర్తి తరువాత చక్రవర్తిగా అధికారంలోకి వచ్చిన వాడే నీరో. ప్రారంభంలోనే బాగానే ఉంటాడు ఈ నీరో. కానీ ఆ తర్వాత కాలం నాటికి నీరో కాస్త ఎలా మారిపోతాడు అంటే, చాలా క్రూరుడుగా మారిపోతాడు, చాలా భయంకరుడుగా మారిపోతాడు, ఉన్మాదిగా మారిపోతాడు, ఒక సైకోలా మారిపోయాడు అనుకోండి. వాడు ఉన్నటువంటి అంతఃపురాన్ని, వాడు ఉన్నటువంటి భవనాన్ని విశాలముగా నిర్మించుకోవాలన్న ఆలోచనతో రోమ్ పట్టణములో, ఆ 7 కొండల మీద కట్టబడిన ఆ రోమ్ పట్టణములో, వాడున్నటువంటి ఆ ప్రాంతంలో ఒక 2 వీధులు, కాలనీలన్నిటినీ కూడా వాడే స్వయంగా నిప్పు అంటించి తగలబెట్టి కాలిపోతుంటే లోపల ఫిడేలు వాయించుకుంటూ ఉన్నాడట. ఈలోపు ప్రతిపక్షాలు లేదా చూసిన వాళ్ళంతా ఈ నీరుని తగలబెట్టాడు, ఈ నీరుని తగలబెట్టేశాడు ఈ ప్రాంతాన్ని, పట్టణాన్ని అంతటిని. అంటే వెంటనే వాడు తెలివిగా, నేను కాదు ఈ రోమ్ పట్టణాన్ని తగలబెట్టిన వారు క్రైస్తవులు అని ఆ నేరాన్ని క్రైస్తవుల మీదకి త్రోసివేసి, క్రైస్తవుల మీద వేసి, క్రైస్తవులైన వారిని హింసించటం ప్రారంభించేశాడు. క్రైస్తవులైన వారిని పట్టి తీసుకొని వచ్చి జంతువులను అరణ్యములో ఉన్న జంతువులను చంపి ఆ జంతు చర్మాలను తీసుకొని వచ్చి వీళ్ళకు చుట్టి, క్రైస్తవులైన వారికి జంతు చర్మాలను చుట్టేసి భయంకరమైనటువంటి శునకాలు, కుక్కలకు వారిని విసిరేయటం వలన ఆ కుక్కలు వచ్చి వారిని పీక్కుని తింటుంటే
వారిని చీల్చుకొని తింటుంటే అది చూసి ఆనందపడినటువంటి వాడు ఈ నీరో. అలానే ఈ క్రైస్తవులైనటువంటి వారిని వారు వేసుకున్న వస్త్రాలకు మైనం పూసి మొత్తం కూడా ఆ ఉద్యానవనములో స్తంభాలకు క్రైస్తవులైన వారిని కట్టివేసి క్రింద నిప్పంటిస్తే ఆ స్తంభాలకు కట్టబడిన క్రైస్తవులు కాలిపోతుంటే ఆ వెలుగులో కూర్చొని తన సేవకులతో విందు చేసినంత నీచుడు ఈ నీరో. సింహములకు ఆహారముగా వేసిన వాడు ఈ నీరో. అంటే నాడు ఈ నీరో చక్రవర్తి క్రైస్తవుల మీద ఒక నిందను వేసి తత్ఫలితంగా క్రైస్తవులైన వారిని పట్టి తీసుకొని వచ్చి ఇంత క్రూరంగా ఇంత కిరాతకంగా చంపుతుంటే క్రైస్తవ్యాన్ని విడిచిపెడతారా? క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టాలి, క్రీస్తును విడిచిపెట్టాలి, క్రైస్తవులు కాదని ఒప్పుకోవాలి, పారిపోవాలి, క్రైస్తవ్యాన్ని అప్పుడే సమాధి చేయాలి అని అపవాది నీరోడు వాడుకుంది, నీరోడు ఉపయోగించుకుంది. వాడి కాలంలోనే కదండి పౌలు గారు చంపబడ్డాడు, వాడి కాలంలోనే కదా పేతురు గారు కూడా తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. ఈ నీరో చక్రవర్తి అంతటితో ఆగలేదు. ఆ తర్వాత 81 నుంచి 96కు వెళ్ళేటప్పటికీ ఈ మధ్యకాలంలో నీరో తర్వాత చివరిలో 81 నుంచి 96 వరకు పాలించినటువంటి వారిలో డొమిషన్ అనేవాడు ఒకడు వచ్చాడు చక్రవర్తిగా. ఇటు తర్వాత వెస్పాసిన్ వస్తాడు, ఆ తర్వాత టైటస్ వస్తాడు, ఆ తర్వాత వచ్చిన వాడు ఈ డొమిషియన్. ఈ డొమిషన్ వీడు రోమ సామ్రాజ్యం అంతా ఒక శాసనం చేశాడు. ఒకనాడు నెబుకద్నెజరు ఎలా అయితే దూరాయన మైదానముల్లో ఒక ప్రతిమను నిలవబెట్టించి అందరూ కూడా ఈ ప్రతిమకు నమస్కరించాలి, నమస్కరించిన వాడు అగ్నిగుండంలో వేయబడతాడన్న శాసనం ఎలా అయితే చేశాడో ఈ డొమిషన్ అనేవాడు కూడా నేనే ప్రభువును, నేనే దేవుణ్ణి అని వీడికి సంబంధించిన విగ్రహాలు కూడా రాజ్యంలో అక్కడక్కడ నిలవబెట్టించి ఖచ్చితముగా ఈ విగ్రహానికి, నా విగ్రహానికి నేనే దేవుని ఒప్పుకోవాలి, నేనే ప్రభువును ఒప్పుకోవాలి, చక్రవర్తిగా నన్నే ఒప్పుకోవాలి, దేవుడిగా నన్నే ఒప్పుకోవాలి, ప్రభువుగా నా ముందు ఒక దీపం వెలిగించాలి, నాకు సాష్టాంగపడాలి, ఆ తర్వాత మీరు ఎవరిని సేవించుకుంటారో మీ ఇష్టం. దీనికి అందరూ ఒప్పుకున్నారు, కానీ క్రైస్తవులు ఒప్పుకోలేదు. అలా క్రైస్తవులు తీసుకుని వచ్చి విచారణలో నిలవబెట్టినప్పుడు ఎవరైతే క్రీస్తును ఒప్పుకుంటారో, క్రీస్తును విడిచిపెట్టమని మాట్లాడారో అలాంటి వారి పైన వాడు అమలు చేసిన శిక్షలు చాలా ఘోరం. అలాంటి వారిపైన వాడు విధించిన శిక్షలు చాలా భయంకరం. చెరసాలలో వేయించాడు, చెరలో పెట్టించేశాడు, ఆహారముగా క్రూర జంతువులకు ఆహారముగా విసిరేశాడు, ఉరిశిక్షలు అమలు చేశాడు, ఎద్దులతో పొడిపించాడు, ఎత్తైన స్థలాలకు తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి కింద పడద్రోయించాడు, జంతు చర్మాలలో చుట్టి ఎండలో అలా విడిచిపెట్టేశాడు. ఆ ఎండ వేడిమిని ఆ జంతు చర్మాల మధ్య నలిగిపోయి ఊపిరాడక వాళ్ళు చావటం చూడాలి. నిన్న మొన్న వైరల్ అయినటువంటి ఏమంటే వాట్సాప్లో కూడా ఒక వీడియో ఒక ఏమంటారు ఇమేజెస్ మీరు చూసారో లేదో, ఆఫ్ఘనిస్తాన్లోనే వేశారు. ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ కొంతమంది వ్యక్తులను ఒక ప్లాస్టిక్ కవర్లో బంధించి వాళ్ళని అలా ఎండలో విడిచిపెట్టేశారు. ఊపిరి ఆడక విలవిలలాడిపోతూ వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవటం చూసి బయట ఉన్న వీళ్ళంతా సంతోషపడుతున్నారు. ఆ రోజు కూడా క్రైస్తవుల పట్ల జరిగింది అదే. అందుకే పేతురు గారు సంఘానికి రాసినప్పుడు పత్రిక మాకు తెలుసు కదా, మొదటి పత్రిక అంత శ్రమల కోసం మాట్లాడతాడు. మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలు అంటాడు. మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలు ఎక్కడివి? ఇలాంటి రోమీలు, ఇలా రోమ చక్రవర్తులు, ఒక నీరో లాంటి వాడా, ఒక డొమిషన్ లాంటి వాడా. ఈ డొమిషన్ కాలంలోనే కదండి యోహాను గారిని కూడా పట్టి తీసుకొని వెళ్ళి పద్మాసు ద్వీపములో పడవేశాడు. ఇటు ప్రియులారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఆ రోజు మొదటి శతాబ్దంలో సంఘాన్ని అస్థిరపరచడానికి అపవాది ముందుగా యూదులను ఉపయోగించుకుంది. బయట నుంచి వచ్చిన శ్రమలే కదా ఇవి బయట నుంచి జరిగిన దాడులు కదా, సంఘంపై బయట నుంచి జరిగిన దాడులు ఇవి.
బయట యూదుల నుంచి దాడులు జరిగించాడు వాడు. 2, యూదుల దాడుల్లో కూడా సంఘం బెదిరిపోకుండా ధైర్యంగా నిలబడినందుకు రెండవదిగా వాడు ఉపయోగించుకున్నది ఎవరిని? చక్రవర్తుల్ని ఉపయోగించుకుంది. వాళ్ళ చేతనే చట్టాలు చేయించింది, వారి చేతనే శిక్షలు అమలు చేసింది. అయినప్పటికీ కూడా సంఘం చెదిరిపోలేదు, అయినప్పటికీ సంఘం భయపడలేదు, అయినప్పటికీ క్రీస్తుని విడిచిపెట్టలేదు. అంతకంతకు సంఘం ప్రజ్వరిల్లింది. సంఘం ఆకాశవంతకు ఎదుగుతుంది. ఏంటి? శ్రమలలో, హింసలలో, బాధలలో, అవమానాలలో, నిందలలో సంఘం అంతకంతకు విస్తరించింది. అవును, ఈ రోజున్న మత ఉన్మాదులు, మత ఛాందస్యవాదులు కూడా తెలుసుకోవాల్సిన విషయం, మీరు ఎంతగా క్రైస్తవాన్ని అణిచివేయాలనుకుంటారో, ఎన్ని శ్రమల పాలు చేయాలనుకుంటారో, ఎంతగా హింసించాలనుకుంటారో అంతకంతకు క్రైస్తవ్యం అనేది వృద్ధి చెందుతుంది, అంతకంత క్రైస్తవ్యం విస్తరిస్తుంది, వ్యాప్తి చెందుతుంది తప్ప సంఘాన్ని లేదా క్రైస్తవ్యాన్ని మాత్రం అణిచివేయటం నాడున్న రోమా ప్రభుత్వం వల్లనే కానప్పుడు నేడున్న మీ వలన ఏమవుతుందో మీరు ఆలోచించుకోవాలి. ఎంత వేగంతో నువ్వు బంతిని గోడకు కొడతావో అంతే వేగంతో మరలా తిరిగి ఎలా అయితే నీ దగ్గరకు వస్తుందో, క్రైస్తవ్యాన్ని ఎంతగా శ్రమ పెట్టాలనుకుంటావో, ఎంతగా హింసించాలనుకుంటావో అంతే వేగంతో క్రైస్తవం విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది. మీకు తెలియంది కాదు కదా, ఈ 2021 డిసెంబర్ ఇంక మరో 2 నెలలు, 2021 డిసెంబర్ 31 కల్లా దేశంలో అసలు క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తామని 4 ఏళ్ల క్రితం పలికిన వాడు అసలు వాడు ఉన్నాడో లేడో కూడా మనకు తెలియదు, ఉన్నాడో పోయాడో కూడా మనకు తెలియదు. కానీ క్రైస్తవ్యం ఉందా? ఉంది. వ్యాపించిందా? వృద్ధి చెందిందా? కొన్ని వేలు లక్షల్లోనికి అనేక మంది క్రైస్తవులుగా మారిపోవటం అనేది జరిగిపోయింది. నువ్వేమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ సవాల్ ఏమైపోయింది? అవును, అంటే ఆ రోజున మొదటి శతాబ్దంలో అపవాది సంఘాన్ని అస్థిరపరచడానికి వాడు యూదులను వాడుకున్నాడు బయట నుంచి. 2, రోమా ప్రభుత్వాన్ని వాడుకున్నాడు. యూదులు ఏమి చేయలేకపోయారు, ప్రభుత్వం ఏమి చేయలేకపోయింది, యూదా మతం ఏమి చేయలేకపోయింది క్రైస్తవ్యాన్ని. ప్రభుత్వ అధికారులు కూడా క్రైస్తవ్యాన్ని ఏమీ చెయ్యలేకపోయారు అని చరిత్ర చెబుతున్న సత్యం, నేను చెబుతున్నది కాదు. బైబిల్ చరిత్ర, క్రైస్తవ చరిత్ర, సంఘ చరిత్ర చెప్పిన వాస్తవం. మరలా చరిత్ర, హిస్టరీ రిపీట్ అంటారే, అవును. నువ్వు ఒకవేళ మరలా చేయాలనుకుంటే, క్రైస్తవ్యం అనేది ఇంకా స్ప్రెడ్ అవ్వాలనుకుంటారా? క్రైస్తవ్యాన్ని ఇంకా స్ప్రెడ్ చేయాలనుకుంటే ఎంత హింసిస్తావో హింసించు, ఎంత శ్రమ పెడతావో పెట్టు, అంతకంతకు క్రైస్తవం ఇంకా స్ప్రెడ్ అవుతుంది, అంతకంతకు వ్యాపిస్తుంది. ఇది మొదటిది. ఏమండి? ఇక వాడికి అర్థమైపోయింది, బయట నుంచి ఎంత ప్రయత్నం చేసినా సంఘాన్ని ఏమీ చేయలేను అని సంఘం లోపలకు వచ్చేసింది. ఇప్పుడు సంఘం లోపలికి ప్రవేశించింది. 2వ అస్త్రం ఇది. అపవాదు ఉపయోగించిన 2వ అస్త్రం, 2వ ఆయుధముగా సంఘము లోపలికే ప్రవేశించి వీళ్ళ మధ్యలోనే చీలిక, వీళ్ళ మధ్యలోనే విభేదాలు, వీళ్ళ మధ్యలోనే మనస్పర్ధలు, వీళ్ళ మధ్యలోనే గొడవలు చేస్తే ఇలా కూడా సంఘం ముక్కలైపోతుంది కదా, ఇలా కూడా సంఘం బలహీనమైపోతుంది కదా, ఇలా కూడా సంఘం చెదిరిపోతుంది కదా, నా లక్ష్యం అదే కదా అనుకొని సంఘం లోపలికి వచ్చేసిందండి. వాడు సంఘం లోపలికి వచ్చిన తర్వాత ఏమేం జరిగాయో కొన్ని విషయాలు మీకు బైబిల్లో నుంచి చూపించాలి. ఏం జరిగాయో కొన్ని విషయాలు మీరు చూడగలిగితే, ముందుగా సంఘం ఆరంభకాలమే అది. సంఘ ఆరంభకాలం. ఈ సంఘ ఆరంభకాలములో 4వ అధ్యాయం 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మీకు తెలుసు, 2వ అధ్యాయంలో సంఘం ఎలా ఉందో తెలుసు, 3లో సంఘం ఎలా ఉందో తెలుసు, 4వ అధ్యాయంలో సంఘం ఎలా ఉందో తెలుసు. ఒకసారి 4లో ఎలా ఉందో చూసి 5కి వెళ్దాం. 4లో సంఘం ఎలా ఉందో ఒకసారి చూస్తారా? 4వ అధ్యాయం చివరి మాటల్లో 32వ వచనంలో విశ్వసించిన వారందరూ అంటే సంఘములో ఉన్న వారందరూ అర్థం కదా, అదే కదండి. విశ్వసించిన వారందరూ అనగా సంఘములోని వారందరూ ఏక హృదయం. అబ్బా, ఎంత మంచి మాట అండి. అసలు ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుందండి ఈరోజు ఏక హృదయం? అందరికీ హృదయాలు ఉంటాయి, కానీ ఏకం మాత్రం ఏకంగా ఉండవు. అందరికీ ఉన్నాయి. అంతెందుకండి, సంఘం దాకా ఎందుకు, కుటుంబాన్ని గురించి ఆలోచించండి. మీ కుటుంబంలో అందరికీ హృదయాలుగా, అందరి హృదయాలు ఒకేలా ఉంటాయా? అందరి మనసులు ఒకలా ఉంటాయా? భర్త మనసు వేరు, భార్య మనసు వేరు, పిల్లల మనసు అబ్బో అది ఇంకో రకం, వాళ్ళు ఎవరికీ అర్థం కారు.
ఏమనంటే పెద్ద పెద్ద డైలాగులు, పెద్దవాళ్ళు ఉన్నారే అని మళ్ళీ మనకే కొడుతుంటారు, మమ్మల్ని ఎప్పటికీ అర్థం చేసుకోరు అని. పిల్లలు ఏమంటున్నాడండి ఆయన 32లో, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనది అని అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువు అయిన క్రీస్తు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి, దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. బాబా అంటే ఒక చక్కటి ఐక్యతను ఈ 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా. ఐక్యతను చూసాం కదా, సమానత్వాన్ని చూస్తున్నాం కదా, సమాజాన్ని చూసాం కదా. సమాజముతో, సమానత్వంతో, ఐక్యతతో ఉన్నటువంటి 4వ అధ్యాయంలో సంఘం 5వ అధ్యాయానికి రాగానే దయ్యంగాడు ప్రవేశించాడు. ఎవరి రూపంలో ప్రవేశించాడో తెలుసా? ఒక ఫ్యామిలీ చూశాడు. ఆ ఫ్యామిలీయే అననీయ సప్పీరా. అబ్బా వీళ్ళు నాకు కరెక్ట్ అనుకున్నాడు వాడు. అంతే, ఇంకా చూస్తాడు, మిమ్మల్ని కూడా చూస్తాడు. సంఘంలో ఎవడున్నాడు, నా ఆలోచనలను నెరవేర్చేవాడు ఎవరున్నారు అని చూస్తుంటాడు. అంటే పరలోకపు తండ్రి యేసుక్రీస్తుని చూచి, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఎలా చెప్పాడో, అపవాది కూడా ప్రియమైన కుమారుడు ఉంటారు తెలుసా. ఈ సంఘంలో ఎవరు నాకు ప్రియులు, ఎవరు నా ఆలోచనలు నెరవేర్చేవారు, ఎవరు నా ఉద్దేశం నెరవేర్చేవారు అని వాడు కూడా అక్కడి నుంచి చూసి చెప్తుంటాడు. ఇదిగో పలానా అననీయ సప్పీరా ఉన్నారే, నా ప్రియమైనటువంటి కుటుంబం, నా ఉద్దేశాలను నెరవేర్చే కుటుంబం, నా ఆలోచనలు నెరవేర్చే కుటుంబం. ఇటువంటి కుటుంబం ఎక్కడైనా దొరుకుతుందా, ఉంటుందా అని చెప్తున్నాడు వాడు. చూడగానే అననీయ సప్పీరా వాళ్ళు అమ్మేశారు. కానీ అమ్మిన దాంట్లో ఏం చేశారట? దాచిపెట్టారు. దాచి కొంత తీసుకొని వచ్చేసారు, కొంత దాచిపెట్టి మిగిలింది తీసుకొని వచ్చారు. ముందు చెప్పింది సప్పీరా, ఏమండి మీరు వెళ్ళండి ముందు అన్నది. ముందు మీరు వెళ్ళండి, ఎక్కడికి? నరకానికి. ముందు మీరు వెళ్ళిపోండి అనండి అనగానే పాప అమాయకుడు వెళ్ళిపోయాడు. ముందు వెళ్ళిపోయి పేతురు గారు ముందు పెట్టారు. పేతురు గారు అడుగుతున్నారు, ఏమయ్యా పేతురు ఎంత కమ్మారు? ఇంతకే, ఒక తక్కువ ఇది ఎక్కువ కరెక్ట్ ఇంతకే అమ్మాయ్యా, ఎంత వచ్చిందో అంత నీ దగ్గర పెట్టేశాం అనగానే అప్పుడు పేతురు గారు ఏమంటారు 4వ వచనంలో, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన వెంపటి, అది నీ వశమే ఉండలేదు కదా, ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం. నువ్వు నాతో అనుకుంటున్నావు. సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? సాతాను ఎందుకు నీ హృదయమును వాడికి ఎందుకు ఇచ్చావయ్యా అవకాశం? వాడికి ఎందుకు ఇచ్చావయ్యా చోటు? వాడికి నీ మనసులో చోటిచ్చావు, వాడికి నీ హృదయంలో చోటిచ్చావు. అందుకే దాచుకోవాలన్న మనసు నీకు కలిగింది. అందుకే ఇక్కడికి వచ్చి అబద్ధం చెప్పాలన్న ఆలోచన నీకు కలిగింది. కారణం, అసలు వాడే అబద్ధములకు జనకుడు వాడు. ఆది నుంచి వాడు ఎప్పుడు నిజం చెప్పింది లేదు. వాడికి ఎందుకు అవకాశం ఇచ్చావు పేతురు? నువ్వు అన్నాడో లేదోనండి, ఆ మాట అన్నాడో లేదో కుప్ప కూలిపోయాడు పేతురు. ఏమండి అక్కడ అననీయ అక్కడికక్కడ గజగజ వణుకుతూ పడిపోయాడు, చచ్చాడు. ఇది చూస్తుంటే సంఘంలో ఎంత భయంకరంగా ఉంటుందండి. ఇది చూస్తున్నప్పుడు సంఘంలో మిగతా వాళ్ళందరూ ఎలాంటి భయం కలుగుతుంది చెప్పండి మీరు. ఇదంతా సంఘం ఎదురు జరిగిందేనా? ఇది సంఘం ఎదురు జరిగిందేనా? ఈలోపు సప్పీరా వచ్చేసింది. మా ఆయన ఏంటి ఉదయం అనగా వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు, ఏం జరిగిందో ఏంటో అనుకుంటూ వచ్చేసింది ఆవిడ కూడా. ఏవమ్మా అన్నాడు. ఏంటండి అని ఆవిడ అంటుంది. ఏంటి ఇంతకే అమ్మారా అన్నాడు. మా ఆయన చెప్పలేదా అంటుంది డైలాగులు. ఆయనదొకటి నాదొకట లేదు, మేమిద్దరం ఏకమయ్యాం ఇక్కడ అబద్ధం చెప్పడానికి. ఆ మాట అన్నిందో లేదోనండి, ఆవిడ కూడా వెంటనే అక్కడ చచ్చిపోయింది. ఏమని తీసుకుని వెళ్ళి పాతిపోయి. విషయం దాచింది ఏమైపోయిందో ఎవరికీ తెలియదు, దాచింది ఏమైందో ఎవరికీ తెలియదు. కానీ వీళ్ళు మాత్రం ఏమైపోయారు? చచ్చిపోయారు. ఇది చూసిన తర్వాత సంఘంలో ఉన్న వాళ్ళందరికీ ఎలాంటి భయం కలుగుతుంది చెప్పండి. అంటే సంఘంలోనికి ఒక అబద్ధాన్ని
ప్రవేశపెట్టాడు అపవాది. సంఘంలోని ఒక కుటుంబాన్ని వాడు కాటేశాడు. సంఘంలోని ఒక కుటుంబాన్ని అందరి కళ్ళ ముందు చంపేశాడు. ఇది జరిగింది. కానీ సంఘం బలపడుతుంది తప్ప బలహీనపడటం లేదు. నెక్స్ట్ మరలా ఆలోచించాడు, ఏం చేయాలి ఏం చేయాలి. ఎందుకంటే బయట ప్రయత్నాలన్నీ చేశాడు. యూదుల వలన వచ్చిన కష్టాలు శ్రమలన్నీ అన్నీ తట్టుకోగలిగారు. ప్రభుత్వం వలన వచ్చే కష్టాలు శ్రమలన్నీ తట్టుకోగలుగుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచించాడు. ఇక్కడ ఈ విధమైనటువంటి పని చేశాడు వాడు, వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ రెండవది 6వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి సనుగులు ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం సంఘంలో కదా. 6వ అధ్యాయంలో మీరు చూడగలిగితే 6వ అధ్యాయం ప్రారంభంలో ఆ దినముల శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరానని చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనుగులు ప్రారంభమైనవి. సనుగులు ప్రారంభమైపోయాయి. ఏంటి మీరు ఎందుకు వాళ్ళకి అంత ప్రయారిటీ ఇస్తున్నారు? వాళ్ళ హెబ్రీలు, మేము గ్రీకు భాష వాళ్ళు యూదులే, వాళ్ళు హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు, మేము గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు. ఎందుకండి ఆ వివక్ష? ఎందుకండి ఆ చిన్న చూపు? ఏంటండి ఈ తారతమ్యం అని ఒక విధమైనటువంటి గలిబిలు, ఒక విధమైనటువంటి భేదాభిప్రాయాలు సంఘములు సనుగులు ప్రారంభమైపోయి. ఇప్పుడు కూడానండి ఈ సనుగులు చాలా ప్రమాదం. మీరు సనుగితే మాకు వినపడకపోవచ్చు, మీరు సనుగితే పక్క వాళ్ళకి వినపడకపోవచ్చు. విచిత్రం ఏంటంటే ఎవరికి వినపడకూడదు ఆయనకి వినపడతాయి. మాకు వినపడితే మేమేం చేయగలం, మీ పక్క వాళ్ళకి వినపడితే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు, వాళ్ళు ఏం చేయలేరు, మేము ఏం చేయలేము. కానీ మేము ఏమైనా చేయగలిగినా దేవుడికి వినబడతాయి, జాగ్రత్త. దీంతో సనుగులతో సంఘంలో సంశయాలు ప్రారంభమవుతున్నాయి. సంఘం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి కనిపించింది. వెంటనే అపోస్తలులు తెలివిగా, అమ్మో సాతాను ప్రవేశించాడు సంఘాన్ని అస్థిరపరచడానికి. వెంటనే అలర్ట్ అయిపోయారు వాళ్ళు. ఇది మనం చేయకూడదు అని ఆలోచించి మీరు ఒక 7 నుంచి ఎన్నిక చేసుకోండి అన్నాడు. ఒక 7 పరిశుద్ధాత్మతో నిండుకున్న వారు, జ్ఞానంతో నిండుకున్న 7 ఎంపిక చేసుకున్నారు. ఆ 7 ఆ కార్యక్రమం కోసం ప్రత్యేకపరిచారు. వీళ్ళు ప్రభు వాక్యం ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది 2. ఇక 3వ విషయాన్ని మనం చూస్తుంటే 15వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ సంఘంలో అక్కడ మరొక రకమైనటువంటి సమస్య అక్కడ సంఘంలో వచ్చినట్టుగా మనం చూస్తుంటాం. 15వ అధ్యాయం ప్రారంభంలో మనం చూడగలిగితే 15వ అధ్యాయం ప్రారంభంలో అపోస్తల కార్యములు 15వ అధ్యాయం ప్రారంభంలో కొందరు యోదయ నుంచి వచ్చి ఎక్కడికి వచ్చారు? అంత్యోకయకు వచ్చారు. 15వ అధ్యాయం అంత్యోకయ కోసం మాట్లాడుతున్నాడు. అంత్యోకయలో ఉన్న సంఘం, మొట్టమొదట అంత్యోకయలో ఉన్న శిష్యులు ఏమని పిలువబడ్డారని చదువుకుంటాం మనం, క్రైస్తవులు. అంత్యోకయలో ఉన్నవారు ఏమని పిలువబడ్డారంటే మొట్టమొదటగా క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఆ మొట్టమొదటి క్రైస్తవులుగా పిలువబడినటువంటి సంఘం అంత్యోకయ సంఘం అయితే ఆ సంఘంలోనికి వచ్చేసారండి కొంతమంది గలిబిలి చేయటానికి. వాడు తీసుకొచ్చాడనమాట. ఎందుకు తీసుకొచ్చాడు? సంఘాన్ని ఛిద్రం చేయటానికి, సంఘాన్ని అస్తవ్యస్తం చేయటానికి, సంఘంలో చీలికలు తీసుకురావడానికి వాడు ఉపయోగించే అస్త్రాలు ఇవి. వచ్చేసారండి. కొందరు వచ్చేసారట. మోషే నియమించినటువంటి ఆచారముల చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించారు. ఇదేంటండి, రక్షణ పొందాలంటే బాప్తిస్మం కదా. ప్రభుకు యేసుక్రీస్తుల వారు ఏమన్నారు? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష అన్నాడు. అంతే తప్ప సున్నతి పొందినవాడు రక్షింపబడని ప్రభు చెప్పలేదే. అసలు ఇదే బోధ. ఆ రోజు పేతురు గారు కూడా సంఘ ప్రారంభం రోజు కూడా అదే కదా చెప్పాడు. అయ్యా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని వాళ్ళంతా కూడా వాక్యం విన్న వారందరూ అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? మీరు మారు మనసు పొంది మీ పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు సున్నతి పొందండి అన్నాడా? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి అన్నాడు. బాప్తిస్మములోనే ఏముంది? రక్షణ ఉంది. కానీ దీనికి భిన్నంగా అక్కడి నుంచి వచ్చినటువంటి యూదులు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, మీరు ఒకవేళ బాప్తిస్మం తీసుకున్న ఖచ్చితంగా సున్నతి కూడా తీసుకోవలసిందే. అసలు సున్నతి అంటే ఏమనుకుంటున్నారు? మోషే ప్రారంభించాడు, మోషే ధర్మశాస్త్రంలో రాయబడింది, మీరు కాదంటారేంటి అని ఒక రకమైనటువంటి మరలా ఒక డిస్టర్బెన్స్ కలగచేశారు. ఈ విషయంలో కూడా సంఘంలో చాలా ఆర్గ్యుమెంట్స్ అయిపోయాయి. అక్కడ చాలా వాదోపవాదాలు జరిగిపోయాయి. పౌలు గారికి, బర్నబా గారికి వచ్చిన వాళ్ళకు, ఇదంతా పౌలు బర్నబాలు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా సంఘంలో ఇలానే కూర్చొని మేమంతా ఇలా వాదోపవాదాలు చేసుకుంటుంటే, మేమంతా కూడా ఇలా ఆర్గ్యుమెంట్ చేస్తుంటే సంఘంలో చూస్తున్న మీరు ఏమనుకుంటారు చెప్పండి? వీళ్ళేమో అవసరం లేదంటారు, వాళ్ళేమో కావాలంటారు, ఇంతకి మీకేమో క్లారిటీ లేదు, మమ్మల్ని ఏంటయ్యా మాకు ఈ తలపోటు, ఏంటయ్యా మాకు ఈ బాధ అని సహజంగా చూస్తున్న విశ్వాసులకు ఎలా ఉంటుంది చెప్పండి? తల్లి తండ్రి ఇద్దరు కూర్చొని ఆర్గ్యుమెంట్ చేసుకుంటే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి?
నువ్వు మంచిదానివి కాదంటే లేదు లేదు నువ్వు మంచోడు కాదు, నువ్వు అది చేసావంటే లేదు నువ్వు ఇది చేయలేదా అని పిల్లల ముందు ఎవరు మంచోళ్ళు అనేది ఎలా తెలియాలి పిల్లలకు? ఇప్పుడు సంఘాన్ని నడిపించే నాయకులుగా, సువార్థికులుగా మేమే ఇక్కడ కూర్చొని ఒక విషయం మీద ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటే సంఘం ఏమైపోవాలి? అదేనండి వాడి ఆలోచన, అదే వాడి అస్త్రం. ఆఖరికి ఒక మంచి ఆలోచన చేశారు, తెలివిగా ఆలోచన చేశారు. ఏంటంటే ఇదిగో ఈ విషయం పైన పెద్దలైన వారు యెరూషలేములో ఉన్నారు కదా, సంఘ పెద్దలు, అపోస్తలులు అక్కడే ఉన్నారు కదా, అదే కదా ప్రారంభ సంఘం. కనుక అక్కడ ఉన్నటువంటి పెద్దల యొద్దకు, అక్కడ ఉన్నటువంటి అపోస్తలుల యొద్దకు ఈ విషయాన్ని తీసుకెళ్ళండి. అక్కడ మీరందరూ కలిసి డిస్కస్ చేయండి, ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోండి, ఆ నిర్ణయాన్ని ఇక్కడ మీరు చెప్పండి అన్నారు. ఇది 15 ప్రారంభం అండి. అంటే ఏంటి? సున్నతి విషయంలో వచ్చిన అల్లరి, సున్నతి విషయంలో కలిగిన భేదం, సున్నతి విషయంలో తలెత్తిన సమస్య, ఇది 15 ప్రారంభం. ఇక 15 చివరికి వెళ్ళేటప్పటికి ఇంకా చాలా పెద్ద సమస్య వచ్చేసింది. ఏంటంటే ఇక్కడ పౌలు బర్నబాలు కలిసి బోధ విషయమై ఇక్కడ ఆ అబద్ధ బోధకులతో ఇక్కడ వీళ్ళు ఆర్గ్యూ చేస్తే, ఇక్కడ 15 చివరికి వెళ్ళేటప్పటికి విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరూ వాదోపవాదాలు చేసుకుంటారు. చివరికి వెళ్ళేటప్పటికి 15వ అధ్యాయంలో ఏంటి, పౌలు ఎంతో గొప్పవాడు, పౌలును ఆ సంఘానికి అపోస్తలులకు పరిచయం, బర్నబా గారు ఆయన ఎంత గొప్పవాడో మనకు తెలియదే కాదు. పౌలు బర్నబాలు ఇద్దరు హేమహేమీలు, ఇద్దరు యోధులు. కానీ వాళ్ళిద్దరు ఇప్పుడు సంఘం ముందు ఏం జరుగుతుంది తెలుసా? వాళ్ళిద్దరికి మధ్య వాదం జరుగుతుందండి. మీరు ఆ మాట చూస్తేనండి మామూలు వాదం కూడా కాదండి. అక్కడ మీరు 39 చూస్తుంటే వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుందండి? చూస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? వింటున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏంటండి పౌలు గారు ఇలా చేశారు, ఏంటండి బర్నబా గారు ఇలా చేశారు అంటే వీళ్ళిద్దరి వాదోపవాదాలు, వీళ్ళిద్దరి ఆర్గ్యుమెంట్స్ తీవ్రం. వాదము అనే ఊరికే తీవ్రమైన అన్నాడంటే ఇంకా కొట్టుకోలేదండి, అంతే కదండి. ఇక అంతవరకు వెళ్ళిందా? ఇది చూస్తున్న విశ్వాసులు ఏమైపోవాలి? ఇది చూస్తున్న సంఘం ఏమైపోవాలి? అంటే అపవాది తెలివిగా ఇక్కడ చేసినటువంటి వాడు పని అంటే వాడు ఈ విధమైనటువంటి అస్త్రాలను ఇందులో సంఘంలో విశ్వాసులను వాడుకుంటున్నాడు, సేవకులను కూడా వాడుకుంటున్నాడు. అంటే విశ్వాసులు వాడికి కాదు, సేవకులని కాదు, ఇంకా చెప్పాలంటే సేవకులనే వాడు ఇంకా వాళ్ళ మీద ఇంకా చాలా బలంగా వాడు ఆయుధాలు. ఎందుకంటే ఒక్కొక్కరిని కొట్టే బదులు కాపరిని కొడితే అయిపోద్ది కదా. కాపరిని కొట్టగా గొర్రెలని ఏమైపోతాయి? చెదిరిపోతాయి. వాడు ఇంకా చాలా బలంగా పనిచేస్తాడండి సేవకుల మీద, మీకు తెలియదు. చాలా తెలివిగా పనిచేస్తాడు, చాలా బలమైన అస్త్రాలు ఉపయోగిస్తాడు వాడు. అంటే ఇక్కడ వాడు సంఘం లోపలికి వచ్చి వాడు సంఘం లోపల చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ముందు భాగంలో వెలుపల నుంచి చేసిన కార్యక్రమాలు చూసాం. ఇప్పుడు లోపలికి వచ్చేసే కార్యక్రమాలు చూస్తున్నాం కదా. లోపల సంఘంలో కుటుంబాన్ని అబద్ధికులుగా మార్చేసి దాచిన దానంలో కొంత దాచిపెట్టించి సంఘం పేతురు గారి ముందుకు తీసుకెళ్ళి అక్కడ నిలవబెట్టించి వాళ్ళ చావుకు వాడు కారకుడుగా కనపడుతున్నాడు. ఆ విధంగానైనా సంఘం అస్థిరమైపోతుందేమోనని 2 బోధ విషయంలో తీసుకుని వచ్చేసాడు. 3 ఇద్దరు సేవకుల మధ్య వాదోపవాదాలు, తీవ్రమైన వివాదాన్ని సృష్టించాడు సంఘాన్ని అస్థిరపరచటానికి. 4వదిగా ఇక 5వదిగా మనం చూస్తుంటే సంఘం మొత్తం ముక్కలైపో ఏమంటే వ్యక్తుల పేరుతో సంఘాన్ని ముక్కలు చేసే ప్రయత్నం చేశాడు. అదే పౌలు కొరింథీయులకు రాస్తూ చెప్తాడు, మనందరికీ తెలిసిన మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 13 నుంచి మనం చూడగలిగితే, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితిరా? 11వ వచనం, నా సహోదరులారా, చూడండి, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన. ఎంత విచిత్రం అండి! సంఘంలోకి ఏమొచ్చాయట? కలహాలు ఎక్కడుంటాయి? సంఘంలోనా? బయట కదా ఉండాలి, లోకంలో కదా. ఏమండి, ఒక విషయాన్ని గుర్తుంచుకొని ఎప్పుడు కూడా సంఘం లోకంలో ఉండాలి. బాగా వినండి, సంఘం ఎక్కడుంటుంది? సంఘం లోకంలో ఉండొచ్చు, కానీ సంఘములో లోకం ఉండడానికి వీల్లేదు.
మీకు అర్థమైందా? సంఘం ఎక్కడుంది? లోకంలో ఉంది. కానీ సంఘం లోపలికి ఏది రాకూడదు? లోకం అనేది రాకూడదు. కానీ ఈరోజు సంఘము లోపల, సంఘము లోకంలోనే ఉంది, లోకం కూడా ఎందులో ఉంది? సంఘం లోపలే ఉంది. ఏమంటే లోకంలో ఏమేమి జరుగుతున్నాయో సంఘంలో కూడా అవే జరుగుతున్నాయి కదా. ఏమంటే లోకంలో కక్షలు, ఏమంటే లోకంలో రాజకీయాలు, లోకంలో ఎత్తులు, పై ఎత్తులు, పగలు, ద్వేషాలు, అసూయలు, కలహాలు, ఇవన్నీ లోకంలో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా మరలా ఎక్కడ కనబడుతున్నాయంటే సంఘంలో కనబడుతున్నాయంటే ఇంతకీ ఇది సంఘమా లోకమా? ఏ సంఘములో కలహాలు ఉన్నాయో, ఏ సంఘంలో కక్షలు ఉన్నాయో, ఏ సంఘంలో గొడవలు ఉన్నాయో, ఏ సంఘముల్లో భేదములు ఉన్నాయో, ఏ సంఘములో అసూయలు ఉన్నాయో, ఏ సంఘంలో ద్వేషాలు ఉన్నాయో ఆ సంఘం అది సంఘమా? ఆ సంఘం లోపలికి లోకం వచ్చేసిందా? అవును, ఆ సంఘం లోపలికి లోకం అనేది వచ్చేసింది. అందుకే లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన ఆలోచనలు, లోకములో ఉన్న భయంకరమైన కార్యక్రమాలు ఈరోజు సంఘాలలో జరుగుతూ ఉండటం చాలా విచారకరమైన విషయం అండి. అందుకే ఒకానొక సమయంలో సంఘానికి వెలుపల ఉండవలసిన కలహాలు ఎక్కడికి వచ్చేసాయట? ఇప్పుడు సంఘం లోపలికి వచ్చి దయ్యంగా తీసుకొచ్చేసాడు, కలిపేశాడు. సంఘాన్ని లోకంలో కలిపేశాడు, సంఘాన్ని లోకంలో కలిపేస్తున్నాడు. కలిపేయటం వలన సంఘం ఏమైపోద్దిక? అస్థిరత. ఏమండి, సంఘం అస్థిరపరచబడుతుంది, సంఘం బలహీనపడిపోతుంది, సంఘం ఆఖరికి లోకంలో కలిసిపోయి సంఘం అనేది లోకంలో లేకుండా పోతుంది. కానీ విచిత్రం ఏంటి చెప్పమంటారా? ఎప్పటికప్పుడు లోపాలను కనిపెడుతూ ఎప్పటికప్పుడు సంఘం దిద్దుకోవటం, సంఘాన్ని నడిపించే నాయకులు ఎప్పటికప్పుడు సంఘాలను హెచ్చరించి వారిలో లోపాలను దిద్దబట్టి సరిచేయబట్టి ఈరోజుకు సంఘాలు ఉన్నాయి. ఈరోజు సంఘం నిలబడగలిగింది. మొదటి శతాబ్దంలో అపవాది వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అస్త్రాలు వాడు ఉపయోగించినప్పటికీ కూడా సంఘం లోపలకు వచ్చి ఎన్ని లోపాలను వాడు సృష్టించినప్పటికీ ఎప్పటికప్పుడు దిద్దుకునే, ఎప్పటికప్పుడు లోపాలను సరిచేసుకునే పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి నాయకులుగా, అపోస్తలుగా వాళ్ళు చేపట్టడాన్ని బట్టి ఆ రోజు సంఘం నిలబడగలిగింది. ఏమంటున్నాడండి? నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి క్లోయ ఇంటి వారు నాకు తెలియవచ్చాను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరొకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనిచున్నారు. ఒక్క క్రీస్తు సంఘం అని చెప్పుకోవలసిన మీరు వ్యక్తుల పేరు మీద మీరు ముక్కలైపోతున్నారా? వ్యక్తుల పేరుతో మీరు విభజింపబడుతున్నారా? వ్యక్తుల పేరుతో గ్రూపిజం అనేది మీరు డెవలప్ చేస్తున్నారా? అవునండి, అలా చేయటమే కదా వాడి లక్ష్యం. అలా చేస్తేనే కదా అంటే సంఘాన్ని అస్థిరపరచడానికి అపవాది వ్యక్తులను ముందు పెట్టి, వ్యక్తుల మీద అభిమానాన్ని పెంచి క్రీస్తు సంఘంగా పిలువబడవలసిన సంఘాలను ఈరోజు ఎలా పిలువబడేటట్టుగా చేసిందో మీకు తెలుసు. నాడు కూడా కలిసిపోయారండి. మళ్ళీ వెంటనే పౌలు గారి పత్రిక రాసేటప్పటికీ, మొదటి పత్రిక రాశాడు కదా కొరింథీయులకు, రెండో పత్రిక రాసేటప్పటికీ వీళ్ళంతా కూడా తప్పైపోయిందని క్షమాపణ చెప్పి బాధపడి మళ్ళంతా ఒక్కటైపోయారు. అంటే దాని అర్థం ఏంటి? అపవాది అస్త్రాన్ని ఉపయోగించింది, కానీ పౌలు గారు ఏం చేశారు? దాన్ని అడ్డుకున్నారు. పౌలు అడ్డుకున్నాడు అస్త్రాన్ని. అస్థిరపరచడానికి అపవాది వేసిన ప్రతి అస్త్రాన్ని ఆ రోజు ఉన్నటువంటి దైవజనులు, సేవకులైన వారు, అపోస్తులైన వారు వాడి తంత్రాలను ఎరిగిన వారై, అమ్మో వీడు సాతాను సంఘాన్ని అస్థిరపరచడానికి వీడు వేస్తున్నటువంటి ఆ వీడు చేసే కుట్రలు, పన్నాగాలను వాడు ముందుగా గుర్తించి వాడు వేసే ప్రతి బాణాన్ని అడ్డుకున్నారు. అందువల్ల సంఘం స్థిరంగా నిలవబడగలిగింది. ఇటువంటి పరిస్థితులండి భిన్నమైన బోధలు కూడా తీసుకొచ్చేస్తారండి సంఘంలోనికి. పౌలు గారు గలతీయులకు రాస్తూ చెప్తాడు కదా, మీరు ఇంత త్వరగా భిన్నమైన సువార్త తట్టుకు మీరు తిరిగిపోవటం చూస్తుంటే నాకు ఏం కలుగుతుంది అంటున్నాడు. ఏంటి? భిన్నమైన సువార్త తీసుకొచ్చేసారట సంఘం లోపలికి. కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మాట్లాడుతూ మీలో కొందరు పునరుత్థానము గతించిపోయిందని మాట్లాడుతున్నారట. అదేంటి? ఇదేంటి పునరుత్థానం గతించిపోయిందని చెప్పడం ఏంటి మీరు అనేసాడు. ఇక తీతు గారికి పౌలు గారు రాస్తున్నప్పుడు అంటాడు, వాళ్ళ కుటుంబంలో ఏం చేస్తున్నారు? వాళ్ళు పాడు చేయుచున్నారు. అట్టి వారి నోళ్ళు మీరు మూయించండి. కొలసి సంఘంలోనికి వచ్చేటప్పటికి అక్కడ నాస్టిసిజం అనేటువంటిది ఏమండి ఒక సిద్ధాంతం కొలసి సంఘంలోనికి తీసుకొని వచ్చేసారట. వాళ్ళు జ్ఞానతత్వవాదులు అనబడిన వారు.
క్రీస్తుకు, బైబిలుకు, క్రీస్తు బోధలకు భిన్నమైనటువంటి సంగతులు బోధించి చక్కని మాటల చేత అమాయకులైనటువంటి సంఘముని మోసగించే, వారిని చెరిచే ప్రయత్నాన్ని చేస్తున్నప్పుడు అప్పుడు పౌలు గారు కొలసీలకు పత్రిక రాస్తాడనమాట. మీరు ఆ నాస్టిసిజం జోలికి మీరు వెళ్ళకండి, ఆ జ్ఞానతత్వవాదులు చెప్పే మాటలు మీరు వినకండి. అదంతా నిరర్ధకమైపోయే జ్ఞానం, తత్వజ్ఞానం నిరర్ధకమై ఆ పోయే తత్వజ్ఞానము చేత మిమ్మును మీరు చెరిపేసుకోకండి, పాడు చేసుకోకండి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తులోనే దాచబడి ఉన్నవి అని కొలసి సంఘాన్ని హెచ్చరిస్తూ, కొలసి సంఘాన్ని ఒక్కటి చేసి వారిని స్థిరపరిచే మాటలండి. వారు స్థిరపరచడానికి అపవాది అస్థిరపరిచే ప్రయత్నం చేస్తుంటే పౌలు గారు ఏం చేస్తున్నారు? సంఘాన్ని స్థిరపరచడానికి పత్రికలు రాస్తూ వచ్చేసాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మన సంఘాలను కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు ఒకవైపు బయట నుంచి జరుగుతున్న దాడులు, ఒకవైపు మత ఛాందసవాదుల వలన కావచ్చు, అధికారుల వలన కావచ్చు, కానీ వాళ్ళు ఏమీ కూడా సంఘాలను ఏమీ చేయలేరు, వారు ఏమీ అస్థిరపరచలేరు అని నాడున్నటువంటి క్రైస్తవ్యాన్ని చూసి, నాడున్న సంఘాలను చూసి మనకొక ఆదరణ మనకు కలుగుతుంది, మనకొక ధైర్యం మనకు వస్తున్నట్టుగా కనబడుతుంది. అంటే ఇప్పుడు అలాంటి పట్టుదలతో మనం కూడా ఉన్నప్పుడు భయపడేవాడు క్రైస్తవుడు కాదండి. భయపడేవాడు క్రైస్తవుడు అంటే చావుకే భయపడు. ఎన్నోసార్లు మీరు క్రైస్తవుడు అంటే చావుకే భయపడినవాడు, చావుకు భయపడినవాడు బెదిరింపులకు భయపడతాడా? చావుకు భయపడినవాడు ఏమంటే దూషణలకు మాటలకు భయపడతాడని చెప్పండి. నా మట్టుకు బ్రతుకుంటే క్రీస్తే చావైతే, ఈ మాట మనకు తెలియందేం కాదు కదండి. మనం చనిపోతే మనకు మరో జీవితం ఉందని తెలుసండి, మనకు ఇది శాశ్వతం కాదు అని మనకు తెలుసండి, మరో లోకం ఉందన్న సంగతి మనకు తెలుసండి, ఆ లోకంలో తండ్రి మన కొరకు ఎదురు చూస్తున్నాడు అన్న సంగతి కూడా మనకు తెలుసండి. అక్కడికి ఎప్పుడు వెళ్ళిపోవాలా అన్న ఆతృత, ఆరాటంలో మనం ఉన్నామండి. అటువంటప్పుడు వీళ్ళు బెదిరించే ఈ బెదిరింపు మాటలకు మనం భయపడిపోతామంటారా చెప్పండి? చావుకు భయపడిన మనం ఈ మాటలకు ఎందుకు భయపడతాం? కనుక బయట నుంచి వచ్చేటువంటి ఏ విధమైన మాటలతో కూడుకున్న దాడా, భౌతికమైన దాడా, వాటికి దేనికి మనం భయపడవలసిన పని లేదు. భయపడం, అది తెలుసు. అందుకే సాతాను తెలివిగా మన లోపలికి వచ్చేసి మన మధ్య ఉన్న ప్రేమను, మన మధ్య ఉన్న ఐక్యతను, మన మధ్య ఉన్న సహవాసాన్ని దెబ్బతీయటానికి, పాడు చేయటానికి ఎవరున్నారో చూస్తాడు. వాళ్ళని వాడు ఉపయోగించుకుంటాడు. ఒకనాడు అన్నయ్య సప్పీరాలాగా, ఒకనాడు అలెక్సేంద్రు అనేవాడిని ఉపయోగించుకున్నట్టుగా, ఒకనాడు దేమ అనేవాడు, ఒకనాడు హుమనైన ఫిలేతు అనేవారు ఎలా అయితే సంఘాలను పాడు చేయటంలో అపవాది వాడుకున్నాడో, ఈరోజు మీరు అపవాది చేతిలో వాడబడే అస్త్రాలుగా మీరు మారతారా, లేదా దేవుని చేతిలో వాడబడే బలమైన అస్త్రాలుగా మీరు మారతారా? మీరు ఆలోచించుకోవాలి. మీరు ఆలోచించండి. అపవాది చేతిలో అస్త్రాలుగా మారకండి. వాడు మంచివాడు కాదు. బిన్ లాడెన్ మనకు తెలియని వాడు కాదు. వాడి చేతిలో ఎందరో బలైపోయారు. అమాయకులైనటువంటి సోదరులను వాడు తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఎన్నో మాటల చేత వారి మనసులను పాడు చేసి, వారి మనసులను రేపి ఆత్మాహుతి దళాలుగా మార్చి, వారిని వాళ్ళ తల్లిదండ్రులకు, కుటుంబాలకు, కన్న బిడ్డలకు కాకుండా చేసి ఎంత పాపాన్ని మూట కట్టుకున్నాడండి వాడు. అలానే ఒకనాడు ప్రభాకరన్ పిల్లై ఎన్ని ఆత్మాహుతి దళాలను వాళ్ళు తయారు చేశారు. అలానే అపవాది కూడా నిన్ను వాడుకోక మునిపే వాడి చేతిలోనికి మీరు వెళ్ళకండి, వాడి ఆయుధాలుగా మీరు మారకండి. దేవుని చేతిలో వాడబడండి, దేవుని చేతిలో పనిముట్లుగా ఉండండి, దేవుని చేతిలో ఆయుధాలుగా ఉండండి. ప్రేమ కొరకు, శాంతి కొరకు, సమాధానం కొరకు, ఐక్యత కొరకు, నెమ్మది కొరకు, ఒక్కటి చేయటం కొరకు మీరంతా పని చేయాలి తప్ప ముక్కలకు చేయటానికి కాదు, విడదీయటానికి కాదు, అల్లరికి కాదు, కలహాలకి కాదు, వేర్పాటు వాదానికి కాదు. క్రీస్తు లేదా దేవుడు చేతిలో ఆయుధాలుగా, దేవుడు వాడుకునే బలమైన సాధనాలుగా మీరు ఏమంటే పౌలు గారు మాట్లాడతారు. నేను పౌలు గారి కోసం యేసుక్రీస్తులో చెప్పిన మాట మనకు తెలుసు కదండి. అపోస్తల కార్యంలో 9వ అధ్యాయంలో నేను నా పని కొరకు నేను ఏర్పరచుకుని సాధనం అంటాడు. ఎవరి గురించి? పౌలు గురించి. ఏర్పరచుకున్న సాధనం అన్యజనులకు సాక్షిగా ఉండటం కోసం నేను ఏర్పరచుకున్నాను ఒక సాధనముగా పౌలును అన్నాడు. మరి నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడా? సాతాను ఏర్పరచుకున్నాడా? దేవుడు ఏర్పరచుకున్న సాధనం అయితే పౌలులా కదులు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి పనిముట్టయితే వెళ్ళు ఒక పేతురులాగా, వెళ్ళు ఒక యాకోబులాగా, వెళ్ళు ఒకనాటి అపోస్తలులాగా, ఒకనాటి ఆదిమ సంఘ సభ్యులలాగా. ప్రియులరా,
అపవాది ఆదిమ సంఘాన్ని అస్థిరపరచడానికి వాడు ఎన్ని ప్రయత్నాలు చేశాడో, ఎన్ని రూట్లలో, ఎన్ని మార్గాలలో గుండగా వచ్చాడో, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సంఘం విచ్ఛిన్నం కాలేదు. సంఘం స్థిరత్వాన్ని కోల్పోకుండా ఉంది, నిలబడింది, చాలా బలంగా నిలబడింది. విచిత్రం ఏంటి చెప్పమంటారా? చాలా బలమైన పునాది అండి ఆదిమ సంఘం. వాళ్ళ అంత బలమైన పునాది వేశారు కాబట్టే ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలలో వారు వేసినటువంటి పునాదిపై ఈరోజు సంఘాలన్నీ నిలబడ్డాయి. ఈరోజు మనం నిలబడ్డామంటే కారణం ఎవరు చెప్పమంటారా? ఆదిమ సంఘం. అవునా కాదా చెప్పండి? ఆరంభ సంఘం వారు బలమైన పునాది వేశారు కనుకనే ఈరోజు ప్రపంచంలో సంఘాలన్నీ ఆ పునాది మీద నిలబడగలిగాయి. అంతే కదా? మనం వేసే పునాది ఎంత బలంగా ఉంటే పైన కట్టే నిర్మాణం అంత ఎత్తుకు వెళ్ళిపోతుంది. పునాది సరిగా లేనప్పుడు చిన్ని గాలికి, వర్షానికి, చిన్ని కదలికలకు పడిపోతుంది నిర్మాణం. కానీ నాట నుంచి నేటి వరకు ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో వ్యతిరేకతలు క్రైస్తవ్యానికి వచ్చిన ఈరోజు వరకు వస్తూనే ఉన్న క్రైస్తవ్యం నిలబడిందంటే కారణం ఏంటో చెప్పమంటారా? క్రైస్తవ్యానికి ఉన్న పునాదులు బలమైన పునాదులు. ఈ పునాదులను కదిలించటం, ఈ పునాదులను పెకిలించటం ఎవరి వల్ల కాలేదు? రోమా ప్రభుత్వం వల్లనే కాలేదు. యూదా కరుడుగట్టిన యూదా మత ఛాందస్యవాదుల వల్లనే కాలేదు. కరుడుగట్టిన మతోన్మాదులైన యూదుల వల్లనే కాని కదిలింపలేని వారు రోమ ప్రపంచాన్ని ఇనుప సంఖ్యలతో ఉక్కు పాదం మోపి పాలించిన రోమా ప్రభుత్వం వలన కానిది ఈరోజు ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? క్రైస్తవ్యాన్ని, సంఘాన్ని లేకుండా చేయటం. కనుక క్రైస్తవ్య పునాదులు చాలా బలమైనవి. అపవాది ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ క్రైస్తవ్యాన్ని ఏమీ చేయలేక చేతులెత్తేసింది. కనుక ఆలోచించండి. మన సంఘం ఎప్పుడైనా మనం అలాంటి ఆలోచనలు మనలోకి వస్తున్నాయి, అమ్మో నన్నే వాడుకుంటుందన్నమాట సంఘాన్ని పాడు చేయడానికి, నేను వాడి చేతులు అస్త్రంగా నేను ఎట్టి పరిస్థితుల్లో మారకూడదు అన్న భయంతో వెంటనే మీరు సరిచేసుకోండి. మన సంఘంలో లోపాలు, మనలోని లోపాలు మనం సరిచేసుకుంటూ సంఘాన్ని నిలబెడదాం. రాబోయే కాలానికి ఈ సంఘం మరొక సంఘానికి మాదిరికరంగా, ఈ సంఘం మీద మరొక సంఘం నిలబడే విధంగా, ఈ సంఘం మీద మరో సంఘం కట్టబడే విధంగా మనం పునాదులను పటిష్టం చేద్దాం. ఈ కాలంలో నువ్వు నేను మనమంతా కూడా బలమైన పునాది మనం వేయగలిగితే మన సంఘాలకు, ఈ సంఘాలు నిలబడతాయి. భవిష్యత్తులో అనేకమైన సంఘాలు కూడా ఈ సంఘాలను ఆదర్శం చేసుకుంటాయి. అట్టి సంఘాలుగా మనం ఉండాలి అని, అన్ని సంఘాలు ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు చెప్పబడిన మాటలు నిజమే. ఒకనాటి ఆదిమ సంఘాన్ని అస్థిరపరచడానికి, బలహీనపరచడానికి అపవాది వాడు చేసిన ప్రయత్నాలు, వాడు ఎంచుకున్న మార్గాలు ఒక్కొక్కటిగా మీ పిల్లల ముందు పెట్టాను. విన్న మీ పిల్లలంతా కూడా ధైర్యంతో, ఆదరణతో వారు వెళ్ళే సంఘాలను తండ్రి బలపరుచుకోవటానికి, రాబోయే తరానికి ఈ సంఘాలే బలమైన పునాదులుగా మారటానికి, మీ పిల్లలే వారధులుగా, సారథులుగా నిలబడుటకు సహాయం చేయమని కోరుతూ, సిద్దిపేటలో ఉన్న ఈ సంఘం అంతకంతకు వర్ధిల్లుతూ దినదిన ప్రవర్ధమానముగా ఎందరో మీ పిల్లల వాక్యపు దాహార్తిని తీర్చేదిగా, అనేక మంది మీ పిల్లలను మీకోసం నిలబెట్టేదిగా ఉండటకు కృప చేయండి. ఇంతటి జ్ఞానాన్ని మాకు నేర్పించిన మీ కుమారులు, మా తండ్రి గారిని మీరు దీవించండి. లైవ్ ద్వారా వాక్యం విన్న మీ పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి నీ కుమారుని, కుమార్తెను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలుతున్న నాయకులు, అధికారుల కోసం ప్రార్థిస్తున్నాం. అందరినీ నాయన సమదృష్టితో, సమన్యాయముతో, పక్షపాతం లేకుండా ప్రజలను పాలించే మంచి మనస్సు వారికి అనుగ్రహించండి. మా దేశాన్ని ప్రపంచ దేశాలకు మాదిరికరంగా నిలపండి. ప్రపంచమంతా మా దేశం వైపు చూచి నేర్చుకున్నట్లు, ప్రపంచాలకు అన్ని విషయాలలో తండ్రి జ్ఞానమా, విజ్ఞానమా, ప్రతి విషయంలో కూడా మా దేశం ఉన్నతమైన స్థితికి చేరుకుంటూ ఎందరో ఆకలిని తీర్చేదిగా, ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించేదిగా దేశం ఆకాశవంతిలో ఉండటం కృప చూపించమని ప్రార్థిస్తూ మరొకసారి వచ్చిన మీ పిల్లలు తిరుగు ప్రయాణంలో క్షేమంగా వారి ఇంటికి చేర్చుమని, వారికి ఉన్న సమస్యలను, వారికి ఉన్న బాధలను, వారికి ఉన్న కష్టాలను నెమ్మదిని ప్రసాదించమని అర్థిస్తూ
10వ తేదీన ఖమ్మంలో జరగనున్న యవనస్తుల సదస్సు కోసం ప్రార్థిస్తున్నాం. అనేక మంది యవనస్తులైన పిల్లలు ఆ విలువైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని వారి భావి జీవితాన్ని తండ్రి బంగారుమయం చేసుకోవటానికి కృప చూపించమని ప్రార్థిస్తూ మీకు మహిమకరంగా కార్యక్రమాన్ని జరిగించుకున్నామని మరొకసారి ఈ కార్యక్రమానికి కారకులైన మీ పిల్లలను మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడే నడిపించిన గాక. ఆమేన్.